రాజకీయాలకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. సినిమాలతో ఫేమ్ ను సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయిన వాళ్ళున్నారు ఈ దేశంలో. ప్రత్యేకించి దక్షిణాదిన సినీ తారలు స్థాపించిన రాజకీయ పార్టీలు సంచలనాలు సృష్టించాయి. ఇక మరికొందరు నటులు సినిమాల్లో స్టార్లుగా వెలిగి ఆ నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయ్యారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీలు కూడా సినిమా నటుల మీద కన్నేయటం జరుగుతూ వస్తోంది. సినిమా వాళ్లను పార్టీలోకి చేర్చుకొని వారి ఇమేజ్ ను క్యాష్ చేసుకునే యత్నాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ క్రమంలో తెలుగునాట భారతీయ జనతా పార్టీ ఒక స్టార్ హీరో మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తను బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టుగా, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినట్టుగా కొంతకాలం కిందట పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ మరో హీరోని పరిగణలోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అతను మరెవరో కాదు, మన అల్లు అర్జున్. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరున్న అల్లు అర్జున్ ను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ యత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయని సమాచారం. కొంతకాలంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ల మధ్య ఫ్యాన్ వార్ ఒకటి నడుస్తోంది. అల్లు అర్జున్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గిట్టడం లేదు. మరి ఆ ఫ్యాన్ వార్ కు అల్లు వ్యాఖ్యలు కూడా అప్పట్లో ఆజ్యం పోసాయి. మరి ఆ పరిణామాలను ఆధారంగా చేసుకొని అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను గుర్తించుకొని బీజేపీ ఈ హీరోకి గాలం వేసిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను అల్లు అర్జున్ తిరస్కరించినట్టు సమాచారం. ప్రస్తుతం తనకు సినిమాలే ప్రపంచమని, రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని అల్లు అర్జున్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్ విషయంలో బీజేపీ ఎత్తుగడ ఆసక్తికరంగానే ఉన్నా ఆ హీరో నుంచి సానుకూల స్పందన రాలేదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.